దత్తాత్రేయ గారు, రిటైర్ ఎంఆర్ఓ గారు, మరి ఆయన సోషల్ వర్క్లో కానివ్వండి, ఎటువంటి పనిలో కానీ ముందుండి పనిచేస్తారు కాబట్టి వాళ్ళ పద్మశాలి సంఘం కానివ్వండి, ఎన్జిఓస్ కాలనీ కానివ్వండి, ఏ దాంట్లో కూడా మెంబర్గా ఉండి ఆయన బాగా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఆయన కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. బాబుజీ వచనాలయ సర్వసభ్య సమ్మేళనానికి అధ్యక్షత వహించిన గౌరవనీయులు పెద్దలు భక్తవత్సలం గారు, ఢిల్లీ గారికి మరియు సెక్రటరీ గారికి, వేదికను అలంకరించిన వారి కార్యవర్గానికి, ఇక్కడికి వచ్చేసిన నా తోటి మెంబర్లకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఎందుకంటే కొద్దిగా చాలా మంది విత్తనామాసాది చేసుకోవడము, దానివల్ల కొంతమంది రాలేకపోయినారు, అయినా కూడా చాలా మంది వచ్చిండ్రు. 5 సంవత్సరాల క్రితం ఇక్కడ టాయిలెట్ పోవాలంటే చాలా కష్టం ఉండే. ఢిల్లీ గారు వచ్చిన తర్వాతనే లేడీస్కో టాయిలెట్ కట్టడం జరిగింది, నాకు ప్రత్యేకంగా తెలుసు. మరి ఇంకోటి మీరు చేసింది పెద్దది ఏంటంటే, మన ఇంజనీర్ గారు ప్రకాష్ రావు గారు, రఘు గారు, వాళ్ళు మంచి ఇంజనీర్ని సెలెక్ట్ చేసిండ్రు. దానికి వారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఫస్ట్ పాయింట్, వారు ప్రకాష్ రావు గారు మా పద్మశాలి సంఘాన్ని 32 ఫీట్లు వితౌట్ పిల్లర్ కట్టిండు ఎన్జిఓస్ కాలనీలో. నా క్లోజ్ ఫ్రెండ్ అతను. మా ఇల్లు కానీ మా ఎన్జిఓస్ కాలనీకి కానీ ఆయన సలహాలు ఇస్తాడు. ఆయన మా దగ్గర సంఘానికి ఇచ్చినందుకు ఒక్క 5,000 రూపాయలు పేపర్ ఛార్జ్ తప్ప ఆయన ₹1 నా దగ్గర తీసుకోలేదు. అటువంటి వ్యక్తి. ఆయనకు నేను అక్కడ మా బోర్డు మీద ఉండాలని దాని మీద పేరు పెట్టడం జరిగింది. ఇంకోటి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే, అందరికీ విన్నవించేది ఏంటంటే, ఇప్పుడు మనము అడగండి తల్లి కూడా అన్నం పెట్టదన్నట్టు, ఆ విధంగా మేము మొన్న పద్మశాలి ఎలక్షన్స్ అయితే మా మార్గండే టెంపుల్కు రూపాయలు ఇచ్చింది కొన్ని గవర్నమెంట్ ఇస్తే, మేము మనిషికి ₹1,50,000 ఇస్తే 2,14 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చిండ్రు. అదే విధంగా దీనికి మనం ఎందుకు చేయొద్దని సభాముఖంగా అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు సభాముఖంగా నేను ఒక 21,000 నేను డిక్లేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక 40 మంది మెంబర్లను చూసిన వాళ్ళ దగ్గర కూడా నేను 21,000, 51,000, ₹1,00,000 కూడా నేను రాపిస్తా. నేను ఖచ్చితంగా పోయి మీరు అందరూ చేస్తే మనం ఒక 4 కోట్ల 5 కోట్ల రూపాయలు ఆ విధంగా కూడా మనం చేస్తే ఈజీగా కట్టచ్చని నేను చెప్తున్నాను. నేను కూడా మీ ఎమ్మటి తిరిగి నేను 4-5 లక్షల కోట్లు కూడా కలెక్షన్ మీతో సహకరించి మీ ఎమ్మటి ఉంటాను నేను చెప్తున్నా. నేను మా సంఘానికి కూడా మళ్ళీ ఇంకోటి విన్నవించేది ఏంటంటే, ఒకవేళ 1,50,000 ఇస్తే వాళ్ళకి శిలాపలకం మీద పేరు ఉంటే వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుందని నా యొక్క కోరిక. నేను అదేవిధంగా మా సంఘానికి కూడా నేను కట్టినప్పుడు నా దగ్గర ₹50,000 లేదు, నేను 40 లక్షలు పెట్టి ₹1,00,00,000 పెట్టి కట్టినాను. అంటే అందరు చందాలుగా 5,000, 50,000 మా రాజేశ్వర్ గారు ఫస్ట్ నాకు ₹11,000 ఇచ్చారు. మాకు ఆయన చేతి ద్వారానే ఆయన దాంతో 11,000 సంఘం తాగేసి నేను ₹1,00,00,000 మా పద్మశాలి సంఘాన్ని కట్టిన. 18 సంవత్సరాల నుంచి నేను అధ్యక్షుడు ఉన్నా. కాబట్టి ఇదే విధంగా చేయమని అందరు కోరుకుంటున్నాను. మన మెంబర్లు కూడా మంచిగా ఒక 5గురిని చేస్తే 10,000, 11 మినిమం ఒక 11,000 పెట్టి 11,000 ఇచ్చిన వాళ్ళకి శిలాపలకం మీద పేరు వెళ్ళి మనం పెడితే నేను 21,000 ఇస్తాను. తప్పకుండా మీరు అందరూ రిజిస్టర్ చేసి రాసుకోండి. నేను మా ఫ్రెండ్స్ మా శంకరెడ్డి గారు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, మా కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళందరితో నేను ఇప్పించే బాధ్యత నాది. నేను ఎంపటి మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా మిత్రులు పద్మశాలి వాళ్ళ దగ్గరికి తిరిగి నేను చేస్తాను. ఇది కూడా ఒక మనం దేవాలయానికి ఇస్తాము, ఒక సంఘాలకు ఇస్తాము. ఇది కూడా ఒక దేవాలయం ఇలాంటిది కాబట్టి మీ అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. నేను ఇది అన్నందుకు మీరు అన్యభావంగా అనుకోవద్దు. ఇది మనందరి పని, ఒక్కళ్ళ ఇంటి పని కాదు. నలుగురు చేస్తే ఇది పైకి లేస్తుంది కాబట్టి భక్తవత్సలం గారు చాలా చేస్తారు. ఇంకొకటి మేము మహేష్ గారు దానికోసం మేము పోయినప్పుడు తను ఏం చేసిండు, అక్కడ హోటల్ దగ్గర బయట వరల్డ్ మ్యాప్, ఏపీ మ్యాప్, తెలంగాణ మ్యాప్, ఇండియా మ్యాప్ అన్నీ ఉన్నాయి అక్కడ. సార్ ఇవి ఉండమని ఒకటి ఎందుకు సార్ అంటే, నేను లైబ్రరీలో పెట్టాలని కొనుక్కొని నా కార్లో ఇంట్లో ఉన్నాయి కాబట్టి. అంటే అట్లా తన లైబ్రరీ కోసం అతను చేసే వ్యక్తి, ఆయన చాలా మంచి వ్యక్తి కాబట్టి తన యొక్క మనం ఉందామని నేను కూడా చందాలను తిరుగుతా. కంపల్సరీ ఇస్తారు. ఎవ్వరు కూడా 11,000 తక్కువ ఇచ్చే వ్యక్తులు ఎవ్వరు లేరు. అందరు కూడా మనము చాలా ఎడ్యుకేటర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు మంచిగా. మన దగ్గర ఎవ్వరు కూడా 10,000, 11,000 శిలాపలకం మీద ఒకటి పేరు రాయించాలా. ఏముంది దానికి ₹500, ₹700 శిలాపలకం ఖర్చు కూడా కాదు. కాబట్టి ఇది ఒకటి నా యొక్క విన్నపం. అవకాశం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై మాతృ.